నిన్న ఒక డాటా చూసిరు విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీల రూపంలో ఏ రకంగా జనం సంపదను దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఒక ఏడాదిలో బిజినెస్ చేస్తూ వాళ్ళు ఎట్లా దోపిడీకి దిగబడ్డారో నిన్న చూశారు. ప్రధానంగా మనందరికీ విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, రాజకీయ రంగం ప్రాధాన్యత గురించి మీకు మొన్న చెప్పిన ఆ డాక్యుమెంట్ కూడా బయట పెట్టిన. ఇప్పుడు ప్రెజెంట్గా విద్య అయిపోయింది, ఇప్పుడు వైద్యానికి వద్దాం. వైద్య రంగంలో వీళ్ళంతా కలిసి ఎట్లా కొల్లగొడతా ఉన్నారు, ఈ వైద్య రంగాన్ని ఎట్లా వ్యాపారమయంగా మలుచుకున్నారు, ఈ వైద్య రంగాన్ని అడ్డుపెట్టుకొని ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వీటన్నిటినీ ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి ఒక్క నిమిషం ఇది ఒకటి సెట్ చేసి మీకు చెప్పేస్తా ఇప్పుడే. వన్ మినిట్లో చెప్పేస్తా దయచేసి. ఈ వైద్య రంగంలో కూడా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది ప్రజలకు సేవ చేస్తామని చెప్పి నమ్మబలికి ఏ రకంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారో మీరు చూడవచ్చు. నిన్న ఒక ఆయన నాకు ఒక వీడియో పంపించింది. ఏది గజ్వెల్ హాస్పిటల్లో ఏదో యాక్సిడెంట్ కేసులో గజ్వెల్ హాస్పిటల్కి పోతే కనీసం సెలైన్ కూడా పెట్టే పరిస్థితి లేదన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వ వైద్యం పడకేసి ప్రభుత్వ వైద్యాన్ని పండబెట్టి ప్రైవేట్ కార్పొరేట్ వైద్యాన్ని ఈ ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే ఇవన్నీ కాబట్టి ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో మీకు మళ్ళీ ఇవాళ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తా. ఆ డాక్యుమెంట్లో ఎవరెవరి ఏమున్నాయి, దాని కథ ఏందనేది మీకు కొన్ని వివరాలు చెప్తా. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయండి. రైట్, ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడన్నా పోతే సార్ ఒక్క రూపాయి తగ్గి అంటే ఎవడు తగ్గించేటోడే ఉండడు. ఇక ఆ అరాచకం మామూలుది కాదు. రైట్గా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఈ వైద్యం అంతా ఎవరి చేతుల్లో ఉంది, ఒక్కసారి ఈ డాక్యుమెంట్లు కూడా ఇది దాదాపుగా ఒక 7 పేజీల డాక్యుమెంట్ను బయట పెడతా ఉన్నాం. మేజర్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ, అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్. ఇవి ఎవరి అంటే ప్రతాప్ రెడ్డిసి, ఇవి రెడ్డివి. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ రెడ్డివి. అపోలో హాస్పిటల్ రెడ్డివి జూబ్లీహిల్స్లో. అపోలో హాస్పిటల్ డిఆర్డిఓ రెడ్డి. అపోలో హాస్పిటల్ హైదర్గూడ రెడ్డి. అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ రెడ్డి. అపోలో హాస్పిటల్స్ మిర్యాలగూడ రెడ్డి. అపోలో హాస్పిటల్ వరంగల్ రెడ్డి. అపోలో హాస్పిటల్ కరీంనగర్ రెడ్డి. నీలిమా హాస్పిటల్ గట్కేసర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆ తర్వాత రినోవా నీలిమా హాస్పిటల్ జైంట్ వెంచర్, ఇది శ్రీధర్ రెడ్డి. రినోవా ఎన్ఐఎల్జీ ఎమ్మెల్యే కాలనీ బంజారాహిల్స్, ఇది శ్రీధర్ రెడ్డిది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ తీగల కృష్ణారెడ్డి. ఆర్బిఎం హాస్పిటల్ రంజిత్ రెడ్డి. ఎస్కేఎస్ న్యూరో హాస్పిటల్ రామలింగారెడ్డి. రామరెడ్డి హాస్పిటల్ రామ్మోహన్ రెడ్డి. చెవెల్లా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ కృష్ణయ్య, తర్వాత గురువారెడ్డి. అరుంధతి హాస్పిటల్ మరి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్లారెడ్డి. సిఎంఆర్ హాస్పిటల్స్ సిహెచ్ గోపాల్ రెడ్డి మల్లారెడ్డి. రైట్, ఇక మ్యాక్స్ విజన్ హై హాస్పిటల్ కరుణాకర్ రెడ్డి. రైట్గా ఏకశిలా హాస్పిటల్స్ చైతన్య రెడ్డి. జీనియా హాస్పిటల్స్ వంశీధర్ రెడ్డి, చైతన్య రెడ్డి. అసలు యాక్చువల్గా చైతన్య రెడ్డి. మరి నువ్వేం చదువుతానే? ఓకే, ఇదేమో కాసు మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఏమో కాసు బ్రహ్మానంద రెడ్డి మనమడిది ప్రసాద్ రెడ్డిది. ఏకశిలా హాస్పిటల్స్ ఏమో కరుణాకర్ రెడ్డిది. జీనియా హాస్పిటల్స్ ఏమో చైతన్య రెడ్డిది. పయనీర్ హాస్పిటల్స్ ఏమో వంశీధర్ రెడ్డిది. ఆ తర్వాత ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్
ఆ తర్వాత రెనోవా హాస్పిటల్ శ్రీధర్ రెడ్డి సికింద్రాబాద్ శాఖ, రెనోవా హాస్పిటల్ హైదరాబాద్ శ్రీధర్ రెడ్డి పెద్దిరెడ్డి, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ శ్రీధర్ రెడ్డి, ఆ తర్వాత ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర్ రెడ్డి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నాగేశ్వర్ రెడ్డి, అమోర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కిషోర్ బి రెడ్డి, స్మార్ట్ విజన్ హై హాస్పిటల్ రెడ్డి, ఆ తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్ రెడ్డి, మై హెల్త్ హాస్పిటల్ రెడ్డి, పద్మాలయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పార్థసారథి రెడ్డి, ఫోర్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పి శ్రీనివాస్ రెడ్డి, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత సెంచురీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది రెడ్డియే. ఇక సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడ్డి, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెడ్డి, ఆ తర్వాత ఓమినీ హాస్పిటల్స్ రెడ్డి, ఓమినీ హాస్పిటల్స్ ఏ యూనిట్ ఇన్కోర్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ రెడ్డి, ఆ తర్వాత ఓజోన్ హాస్పిటల్స్ అల్వాలు రెడ్డి, ఓజోన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ రెడ్డి, రోహిణి మెడికేర్ రెడ్డి, ఆ తర్వాత రోహిణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ రెడ్డి, శ్రీకర హాస్పిటల్స్ ఏ యూనిట్ ఆఫ్ వెంకటేశ్వర ఆర్థో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అది రెడ్డి, ఆ తర్వాత శ్రీకర హాస్పిటల్స్ ఏ యూనిట్ ఆఫ్ వెంకటేశ్వర ఆర్థో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రెడ్డి, ఆ తర్వాత వివేకానంద హాస్పిటల్ రెడ్డి, టిఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ రెడ్డి, వరంగల్ హాస్పిటల్ రెడ్డి, సిటీ న్యూరో హాస్పిటల్ రెడ్డి, తులసి హాస్పిటల్ రెడ్డి, ఎస్విఎస్ హాస్పిటల్ రెడ్డి మహబూబ్ నగర్, శ్రీకర హాస్పిటల్స్ రెడ్డి, ఆ తర్వాత శ్రీకర హాస్పిటల్స్ ఎక్కడ యూనిట్ ఇది ఎల్బీ నగర్ యూనిట్ రెడ్డి, ఆ తర్వాత శ్రీకర హాస్పిటల్ కొంపల్లి రెడ్డి, శ్రీకర హాస్పిటల్ ఈసీఐఎల్ రెడ్డి, శ్రీకర హాస్పిటల్ పిర్జాదిగూడ రెడ్డి, టిఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కాచిగూడ రెడ్డి, టిఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఉప్పల్ రెడ్డి, కవితారెడ్డి డెంటల్ హాస్పిటల్ హన్మకొండ రెడ్డి, సౌజన్య డెంటల్ హాస్పిటల్ రెడ్డి, అరుణ్ డెంటల్ హాస్పిటల్ రెడ్డి, అజుదా హాస్పిటల్ రెడ్డి, ఎస్వి ఎన్ఎంస్ హాస్పిటల్స్ రెడ్డి, గురునానక్ కేర్ హాస్పిటల్ రెడ్డి, కేర్ హాస్పిటల్ ఏ యూనిట్ ఆఫ్ క్వాలిటీ కేర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాంపల్లి శాఖ రెడ్డి, ఆ తర్వాత కేర్ హాస్పిటల్ రెడ్డి, కేర్ హాస్పిటల్ ఏ యూనిట్ గచ్చిబౌలి శాఖ రెడ్డి, కేర్ హాస్పిటల్ సోమరాజు, ఆ తర్వాత రెడ్డి, కామినేని హాస్పిటల్ ఖమ్మ, కామినేని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఖమ్మ, ఇక యశోద వెలమ, యశోద హెల్త్ కేర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ రాజ్భవన్ రోడ్డు అది వెలమ, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ అది వెలమ సుందర్రావు, ప్రతిమా హాస్పిటల్ శ్రీనివాసరావు బోయిన్పల్లి వెలమ, ప్రతిమా హాస్పిటల్స్ మాదాపూర్ శాఖ వెలమ, శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్స్ ఎల్బీ నగరు రాజులు, ఆ తర్వాత జెమ్కేర్ పోలోమి హాస్పిటల్స్ వెలమ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఖమ్మ, ఒలేవ్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేదీపట్నం ముస్లిం, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఖమ్మ, మెడికేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజులు, కామినేని హెల్త్ సర్వీసెస్ ఖమ్మ, హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఖమ్మ, స్టార్ హాస్పిటల్స్ ఖమ్మ, ఇంటిగ్రో హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముస్లిం, ఆ తర్వాత అభినవ్ ఐ కేర్ సెంటర్ ఖమ్మ, గ్లోబల్ హాస్పిటల్ ఖమ్మ, ఉషా ముల్లపూడి కార్డియాక్ సెంటర్ కుత్బుల్లాపూర్ ఖమ్మ, శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్ ఖమ్మ, వెల్నెస్ హాస్పిటల్ ఖమ్మ, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ వెలమ, ఆ తర్వాత అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజు, ఒమేగా హాస్పిటల్ ఖమ్మ, ఒమేగా హాస్పిటల్స్ బంజారాయిల్స్ యూనిట్ ఖమ్మ, ఒమేగా హాస్పిటల్స్ ఏ యూనిట్ ఆఫ్ శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీ సరస్వతి నగర్ చూస్తే ఇది ఖమ్మ, తర్వాత ఎస్ఎల్జీ హాస్పిటల్స్ రాజూసు, ప్రతిమా హాస్పిటల్స్ వెలమ, కిమ్స్ హాస్పిటల్ ఇది ఖమ్మ, మెడిసిటీ హాస్పిటల్ రెడ్డి, అంకుర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వెలమ, మహావీర్ హాస్పిటల్స్ జైను, మహావీర్ హాస్పిటల్స్ ఓసి, ఆ తర్వాత రెయిన్బో హాస్పిటల్స్ ఓసి, ఇమేజ్ హాస్పిటల్స్ ఓసి, సాయివాణి హాస్పిటల్స్ ఓసి, మైత్రి హాస్పిటల్స్ ఓసి, మమతా హాస్పిటల్స్ ఖమ్మ, ఓవైసీ హాస్పిటల్ ఓసి, సాధన హాస్పిటల్ అప్పా జంక్షన్ ముస్లిం, ప్రైమ్ హాస్పిటల్ రాజూస్, సిసి హాస్పిటల్స్ ట్రస్ట్ అదొక ట్రస్ట్ ఓసీలది, రమాదేవి హాస్పిటల్ ఓసీ ట్రస్ట్ అది కూడా ఓసీ ట్రస్ట్, భాస్కర హాస్పిటల్ వైశ్య, చెలిమిడ హాస్పిటల్ వెలమ, అంకుర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వెలమ, ఏది మదీనాగూడ కేపీహెచ్బి ఎల్బీ నగర్ ఇవన్నీ వెలమై, ఆ తర్వాత విరించి హాస్పిటల్స్ బ్రాహ్మిన్, ఆ తర్వాత ఇమేజ్ హాస్పిటల్స్ ఖమ్మ, మైత్రి హాస్పిటల్స్ ఖమ్మ, విఆర్కే హాస్పిటల్స్ ముస్లిం, పౌలమి హాస్పిటల్స్ వెలమ.
దాదాపు 128 కార్పొరేట్ ఆసుపత్రులలో ఒక్క హాస్పిటల్ కూడా బీసీ1 లేదు. ఎస్, ఒక్క హాస్పిటల్ కూడా. ఈ ఆసుపత్రులన్నీ కలిసి దాదాపుగా ఒక ఏడాదికి చేసేటువంటి బిజినెస్ ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా 1 లక్ష కోట్లు చేస్తాయి. ఎస్, 1 లక్ష కోట్ల బిజినెస్. అటు హెల్త్ కేర్లో 1 లక్ష కోట్లు, ఇటు ఎడ్యుకేషన్లో 25,000 కోట్లు. వీళ్ళందరికీ మరి పుట్టుకతో వచ్చినాయంటే రాలే. ఎట్లా వచ్చింది? వాళ్ళ దగ్గర పవర్ ఉంది కదా, అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ సమకూర్చుకోగలిగారు. కొన్ని విషయాలు చూడాలా. ఒకవేళ ఈ లిస్టు మీకు కావాలంటే ఈ లిస్టు మీకు కావాలంటే 9866 రాయమ్మా. ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అగ్రవర్ణాలు ఈ హాస్పిటల్లో ఎక్కడికన్నా పోతే ఒక 10 రూపాయలు తక్కువ తీసుకుంటాడు. ఇక లే లోపలికి రావద్దు, 10 ఇప్పుడు కడితేనే ట్రీట్మెంటు. ఒకవేళ సస్తే కూడా ఆ సావు కూడా పైసలు కడితేనే ట్రీట్మెంటు. ఏది తీసుకొని పోవాలి, లేకపోతే లేదుగా. ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్ సీన్లు ఎన్నో చూసినాం మనం. ఇట్లా అనేకమైనటువంటి ఆసుపత్రులు, కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ హెల్త్ కేర్ సెక్టార్లోకి జొరబడి మొత్తం సంపద అంతా కొల్లగొడతా ఉన్నారు వీళ్ళంతా. 9866524314 వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఈ హాస్పిటల్ ఆ యాజమాన్యాల డేటా మీకు వచ్చేస్తుంది, లింక్ వచ్చేస్తుంది. మీరు ఓపెన్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9866524314 ఇందులో 2 లింకులు వస్తాయి. ఒకటేమో నిన్నటి లింక్ వస్తుంది, ఫస్ట్ ఏమో ఇవాల్టి లింకు. నిన్నటి లింక్ కూడా మీకు రావాలన్న ఉద్దేశంతో చెప్తా ఉన్నా. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 2 మీకు చేరినట్టయితే అని. 9866524314 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ డేటా మీకు వస్తుంది. ఇక అంతే.